వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు రవ్వ లడ్డు తయారయ్యే విధానం తెలుసుకుందాం. ముందుగా రవ్వ ఫ్రై చేసుకుందాం. పావు కప్పు నెయ్యి పోసుకుందాం. హాఫ్ కప్పు జీడిపప్పు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు గోల్డెన్ రంగులోకి వచ్చి ఒక 40 దాకా కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. అదే కళాయిలో 2 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకుందాం. లో ఫ్లేమ్లో 15 నిమిషాల దాకా ఫ్రై అవనివ్వాలి. కలర్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో పంచదార పౌడర్ వేసుకోవాలి. 2 గ్లాసులు వేసుకోవాలి. యాలక్కాయ పౌడర్ 1/2 స్పూన్. ముందాక ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకున్నాం ఆ గ్లాసు సగం దాకా నెయ్యి పడుతుంది. ఇప్పుడు ఉండలు చుట్టుకుందాం. మీకు ఏ సైజులో కావాలంటే సైజులో ఉండలు చుట్టుకోవచ్చు. ఇలా ఉండలు చుట్టుకోవాలి. నెయ్యి ఆరిపోయిన తర్వాత ఒక 5 గంటల దాకా బయట పెట్టుకున్నారనుకోండి, 4 రోజుల దాకా పాడకుండా ఉంటాయి. నేను చెప్పినట్టు చేస్తే రవ్వ లడ్డూలు బాగా వస్తాయి. బాగుంటే ట్రై చేసి చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.